నమస్కారం అన్న. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే 2018 ఎలక్షన్లో మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ మేము తీసుకొస్తాం బీసీలకు అని చెప్పి దాన్ని మరుగున పడేసిన ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% అమలు చేసే బాధ్యత మాది కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కులగన జరిపి బీసీల వాటా ఇంత ఉంది అని తేల్చి 42% అమలు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ పార్టీ రాష్ట్రపతికి పంపించింది. దానిపైన మీ బీసీ సంఘం బీసీ ఉద్యమకారునిగా మీ వివరణ ఇవ్వండి. ముందుగా డి న్యూస్ మన అచ్చంపేట ప్రాంతంలో యువత ఒక ఛానల్ని క్రియేట్ చేసి ప్రజా సమస్యలను అందరికీ తెలియజేసే విధంగా డి న్యూస్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిత్రుడు దున్నా లక్ష్మేశ్వర్ గారు, అదేవిధంగా సహచర ఉద్యమ నాయకులు జర్నలిస్టుగా కొనసాగుతున్నటువంటి మహేష్ అన్న గారికి ముందుగా శుభాకాంక్షలు. మరి ఈ మంచి అవకాశానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల మీద 3 పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం చాలా సంతోషం, హర్షిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కులగణన చేపట్టింది. ఇంటింటికి వారి సిబ్బందిని పెట్టి కులగణన చేసి రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నారు అని ఒక నివేదిక విడుదల చేసింది. సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నట్టయితే ఆర్డినెన్స్ పెట్టింది, శాసనసభలో ఆమోదించారు, తీర్మానం చేశారు, గవర్నర్ పంపారు, రాష్ట్రపతి కాడ ఉంది. గత 5-6 నెలలుగా పెండింగ్లో ఉంది వ్యవస్థ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ డైలమాలో పడ్డారు. మా జాతీయ అధ్యక్షుడు జార్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్రం మీద ఒత్తిడి తేయడానికి ఢిల్లీ వెళ్ళినాం. గోవాలో జాతీయ మహాసభలు కూడా మొన్న కూడా రీసెంట్గా నెల క్రితం కూడా మా జాతీయ మహాసభలు పెట్టి గోవా రాష్ట్రపతి ముఖ్యమంత్రి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. వారి ద్వారా మన కేంద్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మన బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి బిల్లులను ఆమోదించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అడగడం జరిగింది. దానికి వారు కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడి కేంద్రం మీద మేము ఒత్తిడి తెస్తాం, మోడీ ప్రధాని దగ్గరికి తీసుకుపోయి రిజర్వేషన్లో ఆమోదించే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ తీసుకున్నట్టు 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించింది. ఒక పక్క బీజేపీ 42% రిజర్వేషన్ మేము 9th షెడ్యూల్లో చేర్చామని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. మరో పక్క బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో బీసీలకు మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఏమవుతుందంటే దీని 3 పార్టీల పైన మీ వైఖరి ఎలా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కులగణన చేస్తాం, మేము మంచిగానే బీసీలకు ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే ఎవరి వాడ తెలవాలి కాబట్టి కులగణన జరిపింది కదా. 3 పార్టీలు బీసీలో మోసం చేస్తున్నాయని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఏలిన బీఆర్ఎస్ పార్టీ బీసీల వాట ఎంతో తేల్చకుండా అసలు బీసీల జనాభా ఎంతో చెప్పకుండా తక్కువ చేసింది. అంటే రిజర్వేషన్ తక్కువ చేసింది కానీ అసలు బీసీ వాట ఎంతో తేల్చకుండా పరిపాలించింది కదా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినామంటే కులగణన జరిపి బీసీలు రాష్ట్రంలో 56% ఉందని చెప్పింది. మరి దీనిపైన నువ్వు ఏ విధంగా? నేను ఏమంటున్నా అంటే అదే చెప్తున్నా. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి బీసీలను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. సరే, కొంత గొప్ప బీసీలకు మేలు చేసే విధంగా ముందుకు సాగుతుంది. దాన్ని మనం హర్షిస్తున్నాం. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిందని చెప్తుంది, సంతోషం. అసెంబ్లీలో తీర్మానం చేసింది, పంపించింది, అదొకటి. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ 56% ఉంది మా లెక్క, దాంట్లోనే ముస్లింలు 10% ఉండరని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ పార్టీ ఏమో 46% వల్లనే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% ఉందనేమో బీజేపీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో 3 సార్లు సభలు పెడతాం అని చెప్పి ఆర్డినెన్స్ అయితే తీసుకున్నది కదా కాంగ్రెస్ పార్టీ. 56% బీసీలు ఉన్నారు, అందులో ఓన్లీ బీసీలు 46% ఉన్నారు, 10% ముస్లింలు ఉన్నారు కదా. మీరు బీసీ సంఘం ఉద్యమ నాయకులుగా మీకు వచ్చిన అసలు ఆర్డినెన్స్ లో ముస్లిం ప్రత్యేక రిజర్వేషన్ ఉందా?
గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ పెట్టిన దాంట్లో నేనేమంటున్నా అంటే 42% ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక అధికారికంగా ఒక విడుదల చేయాలి ఒక పేపర్ని. మేము 10% మీకున్న సమాచారం లేదంటారా? 42%లో ప్రత్యేకంగా 10% ముస్లింలకు కేటాయించారు. మేమేం అనుకుంటున్నాం, కేంద్రం చేతిలో ఇది ఉంది. మీరు అంతకు ముస్లింలకు ఇబ్బంది అవుతుంది 10% అని అంటున్నారు కదా, కేంద్రం వల్లే ఉంది కదా తెలియనికి. మేమేమంటున్నామన్నా అంటే ఏదైతే 42% రిజర్వేషన్ చట్టం చేసి అసెంబ్లీ చట్టం చేసి పంపించింది, ఆ చట్ట పరిధిలోనే ముస్లింలకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కల్పించినట్టు మీకు తెలుసా? ఇంతవరకు అయితే 10% లేదని అనుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ అంటే ఉన్న సమాచారం మేరకు మంత్రులు మాట్లాడవచ్చు, రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతారు అంటే 42%లో ప్రత్యేకంగా ముస్లింలకు రిజర్వేషన్ లేదు. ఎవరైతే బీసీలు బీసీబీ బీసీఏ బీసీ గ్రూపుల వాళ్ళకి ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు వినియోగించుకుంటారు, అదే రిజర్వేషన్ వినియోగించుకుంటారు. కానీ దీన్ని తప్పు పట్టే విధంగా బీజేపీ 10% లేదనేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, దాంట్లో 10% ఉందనేమో బీజేపీ చెప్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ అదే విధంగా ఉంటే కేంద్రం వాళ్ళు ఆమోదించేటప్పుడు బీసీలకు ఆ రిజర్వేషన్ ఆమోదించి మిగతా 10% ఉంది అని మీకు ఒక స్పష్టత ఉన్నట్లయితే దాన్ని తీసేయడానికి అవకాశం ఉంటుంది కదా, సవరణ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరన్నట్టే మాట్లాడదాం. తమిళనాడుకు సంబంధించిన వార్త తీసుకున్నట్టయితే తమిళనాడులో బీసీలకు 69%, అంటే అక్కడ ఉన్న జనాభా ప్రతిపారంగా అంత రిజర్వేషన్ కూడా 69% అమలు అవుతుంది తమిళనాడులో. 69% అంటే మనకు సుప్రీంకోర్టు పరిధి ప్రకారం 50% దాటొద్దని సుప్రీంకోర్టులో ఉంది. అది దాటి కూడా 69% అక్కడ ఇస్తున్నారు. అక్కడ ఎట్లా ఇస్తారంటే 9th షెడ్యూల్లో బీసీలో అంటే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ చేర్చి ఇస్తారు కాబట్టి అదేవిధంగా తెలంగాణ సంబంధించిన బిల్లును కూడా 9th షెడ్యూల్ చేర్చామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మొన్నటి అంటే వీళ్ళు 89 అంటే మళ్ళీ నెక్స్ట్ రోజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటే మేము ఎట్టి పరిస్థితుల్లో 9th షెడ్యూల్లో చేర్చబోము అంటే మరి బీసీలపై ఇలా ఉన్న ప్రేమ ఎలాంటిది? నేను అదే చెప్తున్నానా, ఇక్కడ 3 పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి, మాయ మాటలు చెప్తున్నాయి. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం ఏదో చేసింది, మీ వైఖరి ఏందో అధికారికంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ మిగతా ఎంపీలు కానీ ఎవరైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాల్లో మీ వైఖరి ఏందని చెప్పమని అడిగినాం, ధర్నాలు చేసినాం. ఎవరు ఏ ఒక్క ఎంపీ రాష్ట్రంగా దేశం వల్ల ఉన్నటువంటి ఏ ఒక్క ఎంపీ కూడా బీసీ గురించి పార్లమెంట్లో నిన్న మొన్న జరిగిన పార్లమెంట్లో మాట్లాడలేదు. సరే, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బీసీలకు 42% ఇవ్వాలని చెప్తున్నారు. మళ్ళీ మీ కాడ ఉన్నటువంటి ఎంపీలన్నా మాట్లాడాలి కదా, వీళ్ళు మాట్లాడలేదు. రామచంద్రరావు మాటలు చూసుకున్నట్లయితే వాళ్ళకి రామచంద్రరావు మాట్లాడిన దానికి బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీలో బీసీలు ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకించాలి. అవును, ముందరకు వచ్చి మాట్లాడాలి. లేదంటే మీరు ముస్లింలకు 10% అంటున్నారు కదా, ఒక అధికారికంగా ఒక ప్రకటన ఏమైనా ఉన్నాయని ఎవరు అడగాలి? బీసీ సంఘాలుగా మేము అడుగుతున్నాం. బీసీలకు ప్రాతినిధ్యం వచ్చే నాయకులు, బీసీలకు సంబంధించిన నాయకులే అన్ని పార్టీలను ముందుండి అడగాల్సిన బాధ్యత బీసీ నాయకులే కదా. అందరం మాట్లాడినాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది. బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు కూడా అడగాలి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడిగి మీ వైఖరి ఏందనే ఒక అధికారికంగా మనకు విడుదల చేసినట్లయితే మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది, బీజేపీ పార్టీ విధానాన్ని అవలంబిస్తుంది అనేది కూడా ఒకటి తెలుస్తుంది కదా. ఇప్పుడు స్థానిక సంస్థల్లో సరే ఏదైతే ఇప్పుడు బీసీ సంబంధించిన బిల్లు ఉన్నదో అసెంబ్లీ ప్రవేశపెట్టిన బిల్లును కేంద్రానికి రాష్ట్రపతికి పంపించిన తరుణంలో కేంద్రం సముఖంగా లేదు బీసీ బిల్లుకు. బీసీ బిల్లుకు సముఖంగా లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందా? ఇది పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తే ఇది తాత్కాలికంగా అవుతుంది. తాత్కాలికంగా అంటే అధికారికంగా మనకు ఇలాంటి అవకాశాలు ఉండవు. అంటే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చిన వాగ్దానాన్ని మా పార్టీ పరంగా మేము అమలు చేసుకుంటాం, సంతోషం, 42% రిజర్వేషన్లు ఇస్తాంటారు స్థానిక సంస్థలలో. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వాలని రూల్ అయితే ఏం ఉండదు కదా, వాళ్ళు మేమెందుకు ఇస్తామని అనొచ్చు కదా. ఇయ్యనప్పుడు ఇప్పుడు బీసీలు ఇప్పుడు అడుగుతున్నారు కదా, స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే ఒక పక్క కవిత మాట్లాడుతుంది, ఒక పక్క కేటీఆర్ మాట్లాడుతుంది. స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా 40% రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థలకు వెళ్ళాలంటుంది. మళ్ళీ అట్లాంటి పరిస్థితులు మీరు బీసీ నాయకులు బీఆర్ఎస్ని ప్రశ్నించాలి కదా. అడుగుతూనే ఉన్నాం, మన రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తున్నాము, మా బీసీ సంఘాల నాయకులు అడుగుతున్నారు, ప్రధాన పార్టీల వైఖరి ఎందుకు చెప్పండి. లేదంటే ఒకవేళ ఇది ఇబ్బంది అవుతుంది, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు గడువు అతితో దగ్గరలో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా పెట్టుకుంటుంది, రేపు ఎల్లుండి 25వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది, దీంట్లో ఏదో ఒక చర్చ జరుగుతుంది. ఏందని జరిగినప్పుడు గడువు కోరుతారా, లేదంటే వీళ్ళు 42% వీళ్ళ పార్టీ పరంగా ఇస్తారా అన్నప్పుడు మూడు ప్రధాన పార్టీలు కూడా ఆలోచన విధానం కనీసం అది కూడా చెప్పట్లేదు కదా. నేనేమంటున్నామంటే సరే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది
మా కోటి పరిధిని దాటి రాకుంటే మేము స్థానిక సంస్థలు 42% అమలు చేస్తాం, మిగతా పార్టీల జోలు మాకు అవసరం లేదంటుంది. ఒక బీసీ ఉద్యమకారులుగా, బీసీ నాయకులుగా మిగతా పార్టీలను 40% రిజర్వేషన్ అమలు చేసే విధంగా మీ పోరాటం ఉంటుందా? 100% ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. 3 పార్టీల మీద కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అంటున్నది కదా, దాన్ని 42% అన్ని 3 పార్టీలు కూడా, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా 42% రిజర్వేషన్ ప్రకటించకుంటే మీ భరతం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ అడగాలి. ఇంకోటి బీసీలు అందరూ చైతన్యవంతులు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ వాదం అనేది చాలా బలంగా వినిపిస్తున్నది. మీరు అందరూ కూడా చైతన్యం కాండి. చైతన్యం అయ్యి అన్ని పార్టీలు వైఖరి ఏందో ప్రజలకు చెప్పాలి, బీసీలు అందరూ చెప్పాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ మిగతా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇవ్వని ఏడల మా కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా మేము ఒక పడతాం. బీసీలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి పార్టీలందరికీ మేము సరైన రీతిలో సమాధానం చెప్తామని. లాస్ట్గాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 40% అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలు అమలు చేస్తే మిగతా పార్టీలు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజానికి మీరు ఎలాంటి అల్టిమేటం ఇవ్వాలనుకున్నారు? బీసీ ఉద్యమానికి ఈ యొక్క జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల మీద ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు సమావేశం జరుగుతుంది. 25వ తారీఖు ప్రత్యేకంగా క్యాబినెట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఫైనల్ డిసిషన్ రాబోతుంది. వారి పార్టీ విధానం ఏందనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి మిగతా పార్టీలు కూడా దాని మీద బీసీల మీద ఏం నోరు మెరపకుండా ఉన్నట్లయితే మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మిగతా ఏ పార్టీలో కూడా రోడ్ల మీద తిరగనీయం. వారికి సంబంధించినటువంటి ఏ మీటింగ్లు పెట్టినా, ఏ సమావేశాలను పెట్టినా మా యొక్క ఉద్యమానికి సంబంధించిన బీసీ వాదాన్ని వాళ్ళకి తెలియజేస్తాం. వారు కూడా వినకుంటే బీసీలందరినీ చైతన్యవంతం చేసి బీసీలో మిగతా పార్టీలలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవడానికి మా కార్యాచరణ ఉంటుంది. వాళ్ళని అడుగుతాం. మాకు రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక సంస్థలలో మంచి చేస్తే వాళ్ళకు పూల వర్షం నడిపిస్తాం. లేదనుకుంటే తగిన రీతిలో బుద్ధి చెప్తాం. ఇది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 40% రిజర్వేషన్ పైన మనతో పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్లో పాల్గొని బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన, నల్లమల ప్రాంతంలో జరుగుతున్న విద్యా వ్యవస్థపై స్థితిగతులపై మాట్లాడిన ప్రయత్నం చేసిన డ్యాగ్ అనిల్ కుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన ప్రాంతంలో జరిగే మరిన్ని అంశాలపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. మా దృష్టికి తీసుకురావాలని కోరుతూ చూస్తూ ఉండండి డి న్యూస్. నేను మీ బుక్కపో